అసలు వ్యవసాయం అనేది నేటి యువత కెరియర్గా ఎంచుకోవడం అనేది సాధ్యమవుతుందా? మన పెట్టుబడి ఎంత అవుతుందో దాంట్లో కనీసం 10% కూడా మిగలకుండా పోతాను. పంట వైవిధ్యం అనేది ఎవరు ఎంచుకోవట్లేదు. ఎంచుకోవడం ఈజీ కోసం చూస్తాను. అసలు డిమాండ్ లేనప్పుడు ప్రభుత్వం ఎక్కడికి తీసుకొచ్చి డబ్బు ఇవ్వగలుగుతుంది ఎంఎస్పీ కింద? కంప్లీట్గా కాటన్ రైతుల దగ్గర కొనాలి. 10% కూడా కొంటారు. అయితే కోతుల బెడద వల్ల ఏ ఏ పంటలకు ఈ సమస్య ఉందంట? ఆ కాటన్ కాయలను మొత్తం పగలదీసి తింటాయి. వీరందరికీ ఆకలి తీర్చడానికి మళ్ళీ కార్పొరేట్లో దిగాల్సి వస్తుంది. ఏ రైతు కూడా సుఖంగా ఉండడానికి మాత్రం నేను మీ ఛానల్ ద్వారా నేనైతే ఒప్పుకోను సార్. నాకు అసలు ఆనందంగా లేరు అని ఎట్లా అనుకోవాలి? అంటే వారు ఆ వ్యవసాయం అనేది ఇంకా కంటిన్యూ చేస్తున్నారు కదా. రైతు అనే వరకు బార్గెనింగ్ చేస్తాం. బాధ ఉండకుంటే ఏమిటో సార్. ఒక ప్రైవేటు సంస్థతోని ఒక రైతు అనుసంధానంగా ఈ విధంగా వ్యవసాయం చేస్తే అది ఎలా వర్కౌట్ అవుతుందా కాదా? తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేది కాదు. అది ఈజీగా అమ్ముడుపోవాలి, ఆయనకు జేబులో పైసలు రావాలి. ఈ ప్రైవేట్ సంస్థలతోని డైరెక్ట్ రైతుని అనుసంధానం చేయొద్దని చెప్పేసి ఈ పార్టీలు అంటారు. ఎంతో ఎన్ని ఎకరాలు పెడతారు సార్? ఎంతో కొంతే కదా, మిగతా వాళ్ళంతా ఏం చేయాలి? అయితే ఆ చట్టంలో ఏమున్నాయి అనేది మీ వరకు చేరాలి కదా. అందరికి తెలియదు ఏ పంటకు ఎంత పిండేయాలి అనేది కూడా అవగాహన లేకుండా అయిపోతాం సార్. అట్లా కూడా నష్టపోతాను రైతు. గోవుల ద్వారా వ్యవసాయం చేయడం అనేది అసలు సాధ్యమవుతుందా? నాకు ఒక 15 ఉండే సార్, ఒక్కటి కూడా లేదు. చౌడు తేలిన భూములు చాలా ఉన్నాయి, ఉప్పు తేలిన భూములు చాలా ఉన్నాయి. భూమిని సారం చేసుకోవడానికి పెంచుకోవడం అనేది ఒక మంచి ఆలోచనది. తప్పదయా మీరు కంపల్సరీ కావడం, లేకుంటే మీరు పశువులు పెంచుకోవాలి అట్లాంటి వాళ్ళు పాల కోసం కాదు కేవలం భూమి కోసం. భూమి కోసం. అయితే సేంద్రియ వ్యవసాయం చేయడంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సమస్య ఏంటి? 10 ఎకరాలు వేస్తే నీకు అలా 10 క్వింటాలు కాకుంటే రైతు చేయడానికి ఎట్లా సిద్ధపడతాడు? మరి అట్లాంటి కెమికల్స్ వాడినప్పుడు ఇక మనకు ఈ క్యాన్సర్లు అనేది ఏం సార్? సేమ్ రైతు విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఆయన కుటుంబం కోసం కనుక స్టార్ట్ చేస్తే పక్కోడు చూసి ఖచ్చితంగా చేసుకుంటారు. మందులు అయినప్పుడు ఈ ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదా, ఇవి ఎక్కడ పడితే అక్కడ పడేయడము. ప్రతి రైతు పొలం దగ్గర ఉంటారు. మల్కాపూర్ అనే విలేజ్లో ఎన్నిసార్లనైనా పెట్టుకో ప్లేట్ల మటన్ అయినా పెడతాం, చికెన్ అయినా పెడతాం ఫంక్షన్లలో, కానీ ప్లేట్లో ఏమీ ఉండదు అనేది మా యొక్క ఎజెండా. మీరు వ్యవసాయం పైన ఎందుకు ఆధారపడ్డారు? స్కూల్ పెట్టినా ఎత్తేసినా కూడా వ్యవసాయం ఎప్పుడు తగ్గలేదు సార్. చెప్పిందే తడవుగా వెంబడే కర్షక నేస్తామని ఒక క్రియేట్ చేసి ఒక నెల లోపలనే 1000 మెంబర్స్ సబ్స్క్రైబ్ అయినరు. బొమ్మ దించడం అలవాటు సార్. ఎవరు ఇక్కడ ఏ బొమ్మ కనబడు, చిన్నదైనా కూడా ఏదైనా 4 గీతలు గీసి దానికి కూడా నా ఆలోచన అని పేరు కూడా పెట్టినా సార్. రేపు ఆహారం పండించే వాళ్ళ అవసరం అయితే ఖచ్చితంగా మన దేశానికి ఉంది, అంటే ప్రపంచానికి ఉంది. భూమి నుంచే స్టార్ట్ చేయండి. ఏదైనా మంచిగా కోళ్ళ ఫారాలు పెట్టుకోవచ్చు, మంచి ఏదైనా మీరు చూజ్ చేసుకున్న పంటలు పండియచ్చు. చదువుకున్నాడు కాబట్టి వ్యవసాయం చేస్తున్నాడు అనే విధంగా ట్రెండ్ చేంజ్ చేయాలి. సేంద్రియం వైపు పోవచ్చు, మన ఆరోగ్యాలను కాపాడుకోవచ్చు. మనం కాపాడుకుంటూ మన గ్రామాన్ని, మన మండలాన్ని, మన జిల్లాను, మన రాష్ట్రాన్ని కూడా కాపాడవచ్చు.